హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో రీసెంట్గా మనకి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కేంద్ర క్యాబినెట్ అనేది అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వీడియో అయితే మనకి ఇంగ్లీష్ ఫాంట్లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ నేను క్యాబినెట్ మినిస్టర్ తెలుగు ఫాంట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుని ఉంచుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోకి ఒక లైక్ కూడా చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే మనకి ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకి ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా కొన్ని ఇంపార్టెంట్ క్యాబినెట్స్ కానీ ఎవరికి కేటాయించిన శాఖలు కానీ తన వద్ద అయితే ఉంచుకోవడం జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఇన్ ఛార్జ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్కి సంబంధించి కానీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఎందుకంటే ఇవి బాగా సెన్సిటివ్ ఇంపార్టెంట్ క్యాబినెట్స్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ తన వద్దనే ఉంచుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు ఎనీ మినిస్టర్, అంటే ఏ మినిస్టర్కి అలొకేట్ చేయని శాఖలు ఏమన్నా ఉన్నా సరే వాటిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి క్యాబినెట్ మినిస్టర్స్లో డీటెయిల్స్ చూసినట్లయితే మనకి రాజ్నాథ్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మనకి డిఫెన్స్ మినిస్టర్ వచ్చి రాజ్నాథ్ సింగ్ చేంజ్ అయితే అవ్వలేదు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మనకి హోమ్ అఫైర్స్, అలాగే ఎక్స్ట్రాగా ఈసారి గతంలో కూడా అమిత్ షా హోమ్ అఫైర్స్ చేశారు, కాకపోతే ఈసారి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అలాగే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రెండింటికి సంబంధించి కూడా మనకి క్యాబినెట్ మినిస్టర్ వచ్చి శ్రీ అమిత్ షా. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ఓకే, సో ఈ మినిస్టర్ వచ్చి నితిన్ జయరామ్ గడ్కరీ. అంతకుముందు కూడా ఆయన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేకి చేశారు, కాకపోతే వీటితో పాటుగా ఇంకా ఎక్స్ట్రా శాఖలు అయితే ఉండేవి. ఇప్పుడు కేవలం రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మాత్రమే నితిన్ జయరామ్ గడ్కరీ గారు అయితే క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఓకే, సో క్యాబినెట్ మినిస్టర్ వచ్చి నిర్మలా సీతారామన్, ఇందులో కూడా చేంజ్ అయితే లేదు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్ వచ్చి నరేంద్ర సింగ్ తోమార్. సో నెక్స్ట్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వచ్చి సుబ్రహ్మణ్యం జయశంకర్. సో కొంతమంది అయితే అప్డేట్ అవ్వలేదు, అదే విధంగా ఉన్నారు, కొంతమంది రీషఫల్ అయ్యారు, చాలామంది అయితే కొత్తగా కూడా రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వచ్చి శ్రీ అర్జున్ ముండా. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి స్మృతి జుబిన్ ఇరానీ. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఓకే, సో ఈ మూడింటికి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అంటే శ్రీ పీయూష్ గోయల్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్కి సంబంధించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, ఈ మూడింటికి సంబంధించి ప్రహ్లాద్ జోషి అయితే క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి శ్రీ నారాయణ్ ఠాకూర్ రాణే. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, వీటికి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్ వచ్చి సర్బోనంద్ సోనోవాల్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఓకే, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి కొత్త మినిస్టర్ వచ్చారు డాక్టర్ వీరేంద్ర కుమార్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్కి సంబంధించి శ్రీ గిరిరాజ్ సింగ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిలేషన్కి సంబంధించి జ్యోతిరాదిత్య ఎం సింధియా, ఓకే, జ్యోతిరాదిత్య ఎం సింధియా వచ్చి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వచ్చి శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్, ఓకే, రామచంద్ర ప్రసాద్ సింగ్ వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సో ఇంపార్టెంట్ క్యాబినెట్ మనకి పీయూష్ గోయల్ గారు రైల్వే మినిస్టర్గా ఉండేవారు కదా, ఇప్పుడు కొత్త రైల్వే మినిస్టర్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. అలాగే వాటితో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, అలాగే మనకి మెయిన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఈ మూడింటికి కూడా క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అంటే అశ్విని వైష్ణవ్, ఓకే, అశ్విని వైష్ణవ్ వచ్చి మనకి క్యాబినెట్ మినిస్టర్, ఇంపార్టెంట్ వన్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చి పశుపతి కుమార్ పరాస్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వచ్చి గజేంద్ర సింగ్ షెకావత్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వచ్చి కిరణ్ రిజిజు. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వచ్చి రాజ్ కుమార్ సింగ్. సో కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, ఎందుకంటే మనకి ఫ్రెష్గా ఒక కంటెంట్ చదవడం వేరు, ఆల్రెడీ మనం గతంలో కంటెంట్ చదివాం. సో స్పోర్ట్స్ మినిస్టర్గా కిరణ్ రిజిజు ఉన్నారు, ఇలా కొంత క్యాబినెట్ మినిస్టర్స్ చదివాం, వాటిని డిలీట్ చేసి మనం ఇప్పుడు కొత్తగా షఫల్ అయిన వాటిని గుర్తుపెట్టుకోవాలి, అలాగే కొత్త వాటిని గుర్తుపెట్టుకోవాలి, కాబట్టి కొంచెం అయితే డిఫికల్ట్ అవుతుంది. 1-2 సార్లు చదివితే మీకు ఈజీ అయితే అవుతుంది.
నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించి శ్రీ హర్దీప్ సింగ్ పూరి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్, వీటికి సంబంధించి శ్రీ మన్సుఖ్ మాండియా. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, జనరల్గా మనకి కొన్ని శాఖలు అయితే కలిపి ఉండేవి, కానీ ఇప్పుడు డిఫరెంట్ శాఖలు కలిపి ఒక మినిస్ట్రీకి అయితే ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ రెండింటికి సంబంధించి శ్రీ భూపేంద్ర యాదవ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వచ్చి మహేంద్రనాథ్ పాండే. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, వీటికి సంబంధించి మినిస్టర్ వచ్చి పురుషోత్తం రూపాలా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, వీటికి సంబంధించి జి కిషన్ రెడ్డి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు అంటే శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్. ఓకే, మెయిన్గా ఈ 30 మంది కూడా మెయిన్ క్యాబినెట్లో అయితే ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 30 మటుకు మీకు ఖచ్చితంగా బైహార్డ్ అయితే చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్లో అయితే 2 మినిస్టర్స్ అయితే ఉన్నారు. సో ఒకసారి వాటి డీటెయిల్స్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో మనకి కార్పొరేట్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, అలాగే మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ మూడింటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్గా రావ్ ఇంద్రజిత్ సింగ్ అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. అంటే ఎక్కువగా ప్రైమ్ మినిస్టర్ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అలాగే మనకి ఎర్త్ సైన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్గా డాక్టర్ ఇంద్రజిత్ సింగ్ అయితే ఉండడం జరిగింది. ఓకే, వీళ్ళిద్దరూ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ కింద ఉన్నారు. సో నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. సో స్టార్టింగ్లో చూసింది మనకి క్యాబినెట్ మినిస్టర్, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్, ఇప్పుడు చూసేవి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కిందకి అయితే రావడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, అలాగే షిప్పింగ్ అండ్ వాటర్వేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, వీటికి సంబంధించి మినిస్టర్ వచ్చి శ్రీపాద్ యశో నాయక్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఓకే, జలశక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ప్రహ్లాద్ సింగ్ పాటేల్ అయితే ఉండడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి, అలాగే కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి మినిస్ట్రీగా అశ్విని కుమార్ చౌబే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అలాగే పార్లమెంట్ అఫైర్స్కి సంబంధించి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించి జనరల్ రిటైర్డ్ వికే సింగ్ అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ కిషన్ పాల్ ఉన్నారు. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ మైన్కి సంబంధించి మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్గా శ్రీ ధన్వే రావ్ సాహిబ్ దాదారావు అయితే ఉండడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ రామ్దాస్ అత్వాలే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా సాధ్వి నిరంజన్ జ్యోతి అయితే ఉండడం జరిగింది. సో ఒక్కొక్క శాఖకి సంబంధించి ఒక్కొక్కసారి 2 మినిస్టర్స్ కూడా ఉంటారు, సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్కి సంబంధించి సంజీవ్ కుమార్ బాల్యాన్ అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి నిత్యానంద్ రాయ్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి పంకజ్ చౌదరి వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి అనుప్రియ సింగ్ పాటేల్ అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి సంబంధించి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాగాల్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వచ్చి శోభా కర్లాంజలే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి భాను ప్రతాప్ సింగ్ వర్మ.
అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా దర్శన్ విక్రమ్ జార్దోస్ అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్కి సంబంధించి వి మురళీధరన్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి మీనాక్షి లాకీ ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి సోమ్ ప్రకాష్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించి రేణుకా సింగ్ సరూత. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా రామేశ్వర్ తేలి ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా కైలాష్ చౌదరి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా అన్నపూర్ణాదేవి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఏ నారాయణ స్వామి ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించి కౌశల్ కిషోర్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించి అజయ్ భట్. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా బిఎల్ వర్మ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా అజయ్ కుమార్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద దేవ్సింగ్ చౌహాన్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా భగవంత్ కూబా అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా కపిల్ మోరేశ్వర్ పాటిల్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ప్రతిమా భూమిక్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా సుభాష్ సర్కార్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా భగవత్ కృష్ణరావు కారత్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి రాజ్ కుమార్ రంజన్ సింగ్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా భారతీ ప్రవీణ్ పర్వార్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా బిశ్వేశ్వర్ తూడు. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శాంతన్ ఠాకూర్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి ముంజుపార మహేంద్రబాయ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ జాన్ బర్లా అయితే ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీ, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ ఎల్ మురుగన్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మైనారిటీ అండ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి నిషిత్ పరమానిక్ అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి కంప్లీట్గా లేటెస్ట్ అప్డేటెడ్ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ అనేది. ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ వీడియో కూడా మీకు త్వరలో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ కానీ ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి యూట్యూబ్ సర్వర్ ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్ సరిగ్గా రావు కాబట్టి మీరు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఇంపార్టెంట్ డిజీ పేజెస్ కానీ అప్డేట్స్ కానీ అక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు అప్డేటెడ్ వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.